ఈ ఆత్మ సాక్షాత్కారం అంటుంటారు కదా గురుగారు. ఏంటిదంతా? ఆత్మ సాక్షాత్కారం భగవాన్ చెప్పేది చెప్తున్నా. హ్మ్. ఆత్మ సాక్షాత్కారం అంటూ ఏముండదు. హ్మ్. ఎందుకంటే సాక్షాత్కారం అంటే చూసేవాడు ఒకడు కావాలి, ఉండేవాడు ఒకడు కావాలి. హ్మ్. తనకంటే వేరుగా ఒకటి ఉన్నది అని చెప్పన్నప్పుడు బ్రహ్మం ఒకటి అనేది హ్మ్. కుదరదు. అతనొకడు నేనొకడైతా. హ్మ్. దాని తర్వాత రెండవది ఉన్నప్పుడే భయం తప్ప తనొక్కడే ఉన్నప్పుడు భయం లేదు. అది అభయం. అభయం అంటే అదేంటంటే భయం లేని స్థితి, తానొక్కడే ఉన్నటువంటి స్థితి. అంటే మరి ఏంటి మరి ఆ సాక్షాత్కారం కాదు అనుకున్నప్పుడు మరి జ్యోతిని దర్శించాము, దీపస్తంభాన్ని దర్శించాము ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఇవన్నీ కూడా ఈ మంచివే. హ్మ్. అవి ప్లస్ అన్నట్టు. మనకవి ప్లస్. హ్మ్. ఏది వీటిని ఏమంటారంటే సత్కర్మలు, దుష్కర్మల్లాగా హ్మ్. మనకి హ్మ్. మీకు పాజిటివ్ మీరు ముందుకు పోతున్నట్టుగా లెక్క. అయితే వాటిని లెక్కించొద్దు. హ్మ్. భగవాన్ చెప్పేది ఏంటంటే హ్మ్. మీకు కనిపించే వాటిని లెక్క చేయకుండా ఇంకా ముందుకు పోతూ ఉంటే హ్మ్. దాంట్లో మీరు సాధించగలుగుతారు. హ్మ్. ఇది బాగుంది అని చెప్పి నాకు ఆగినప్పుడు మాత్రం మీరు అక్కడే ఆగిపోతారు. హ్మ్. ఇవన్నీ మీకు మాయ, చిత్కళలు. హ్మ్. మిమ్మల్ని ఆపడానికి అట్లాంటి ప్రయత్నం చేసే కళలు మిమ్మల్ని మాయా ప్రలోభాలకు గురి చేసినవి ఏమైనా వచ్చినాయండి మీకు? నాకు అదే నేను చెప్పా ఒకసారి నాకు ఈ స్థితి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పని ఆ! చేసినప్పుడు దానికోసం మళ్ళీ ఇవాళ వస్తుందని చెప్పి మళ్ళీ తొందరగా పోయి కూర్చుంటే హ్మ్. మళ్ళీ అది రాకపోవడం అనేది. హ్మ్. అంటే దానికోసం ప్రయత్నం వద్దు. హ్మ్. ఏదొస్తే అది రారండి. ఈ ఈ సాక్షిభూతంగా ఈ గమనించండి. లోపల నుంచి ఈ ఆత్మ ప్రయాణము మీరు ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడికో దానికి కావాల్సినంత దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటది. అవన్నీ గూడా చూసి రావచ్చు అని చెప్తున్నారు. నాకు జరగలేదండి. హ్మ్. ఈ మన కేంద్రంలోనే అన్నపూర్ణమ్మ గారిని మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు హ్మ్. వారిని నేను వెళ్ళలేను భగవాన్. హ్మ్. నాకు ఇంట్లో పర్మిషన్ కూడా ఇయ్యరు. హ్మ్. నా దగ్గర అన్ని డబ్బులు కూడా లేవంటే హ్మ్. ఆయన అరుణాచలం మొత్తం కూడా హ్మ్. ఆకాశ మార్గంలో తీసుకుపోయి కింద పడుతున్నామో అనే భయం కూడా కలిగింది ఆమెకి. హ్మ్. అయినా ఆమెను చూపించి తీసుకొచ్చి హ్మ్. జరిగింది. హ్మ్. మన మనసులో ఏదైతే బలీయంగా ఉంటుందో ఆ! అది మనకు మేనిఫెస్ట్ అవుతుంది. ఆ! ఇది పవిత్రంగా ఉన్నప్పుడు. హ్మ్. అంటే స్వచ్ఛత, పవిత్రత ఉన్నప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. అంటే నేను అనే స్థితిని చేరుకున్న వాళ్ళకి అన్యంగా ఏది కనిపించదు. అందరిని ప్రేమదత్తతో ఒకేలా సమదృష్టితో ఆ! చూస్తారంటారు కదా! యోగిన సమదృష్టిన ఇది ఉన్నది మనకు ఒకటి. హ్మ్. హ్మ్. ఆ సమదృష్టే ఎక్కువ లేదు, తక్కువ లేదు. మళ్ళీ చూడండి. హ్మ్. హ్మ్. సమదృష్టే ఉంటుంది. సమదృష్టే. హ్మ్. ఇతని కంటే ఎక్కువ, రమణ మహర్షి కంటే నేనెక్కువ, హ్మ్. లేకపోతే ఆయన కంటే ఈయనెక్కువ, ఈ దేవుడు ఎక్కువ, శివుడు ఎక్కువ అనేది. ఆ స్థితే అలాంటిది. సమస్థితి. హ్మ్. ఉదాహరణకి దాన్ని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, మీరు ఒక 10,00,000 నష్టంతోటి హ్మ్. ఇదివరకు లాస్ అయిపోయి వ్యాపారం బిగించేశారు. ఇవాళ ₹1,00,000 సంపాదించారు. హ్మ్. ఆ రోజు మీ సంపాదన ₹1,00,000 కాదు. హ్మ్. మీ నష్టం 9,00,000. ఆ! అట్లా 2,00,000, 3,00,000 సంపాదించుకుంటూ పోతే మీరు ఒక స్థితికి పోయిన తర్వాత సమస్థితే. ఆ! ఏవండి ఇంక మీరు ఈరోజు 4,00,000 సంపాదిస్తే 4,00,000 సంపాదించిన కింద లెక్క కాదండి. హ్మ్. అలా అట్లా. 9,00,000కెళ్ళిన తర్వాత ఆ! 10,00,000కెళ్ళిన 9, తర్వాత 8, 6, 5, 4, 3 ఇట్లా హ్మ్. సమస్థితికి రావడం అన్నట్టు. హ్మ్. అట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత అండి, నేనే ఆ దైవాన్ని, నేనే ఆ పరమాత్మని లేదా నేనే ఈ శక్తిని అంతాను. కాబట్టి నాకు వేరే అన్య పూజలు అవసరం లేదు. నేను వేరే ఏమి చేయక్కర్లొద్దు. ఏ ఆలయానికి ఎళ్ళక్కర్లొద్దు. ఇలాంటి స్థితులు ఏర్పడతాయి. అలాంటి స్థితి నాకు కలగలేదు గానీ, నా గురువుకి కలిగినాయండి. హ్మ్. అయితే అది శుద్ధహంకారం అంటాడు. నేను చెప్తున్నా గట్టిగానే, హ్మ్. నేను భయపెడతా నాలో అన్నీ ఉన్నాయి. హ్మ్. ఏది? నాలో భయపెట్టటం ఉన్నది, హ్మ్. ఆనందింపజేయటం ఉన్నది. హ్మ్. సమస్తం నాలో ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్పండి. అదే. అంటే నేనే ఇదంతా. ఇదంతా ఆ మాట వస్తుంది. హ్మ్. కానీ శుద్ధహంకారం. హ్మ్. శుద్ధహంకారం అంటాడాయన. హ్మ్. కొంతమందేమో అహంకారంతోటి చెప్పడం ఉన్నది. ఆ! శుద్ధహంకారం అంటే వాళ్ళకి అది ఏదో ప్రయోజనాన్ని ఆశించి చెప్పేది కాదది. హ్మ్. హ్మ్. అది ఆటోమేటిక్‌గా ఇంటర్నల్ ఆ! జరిగేటువంటి ప్రక్రియ అది. అంటే ఏంటి అరిషడ్ వర్గాలనేది ఏ స్థితిలో ఉన్నా సరే మానవుని వదిలిపెట్టవంటారు. హ్మ్. మీరు వాటిని ఎట్లా దాన్ని దాన్ని కంట్రోల్ చేసుకోవటమే మనం. ఎలా చేయగలిగారు? మీరు ప్రాక్టీస్‌లో ఎలా పెట్టగలిగారు దాన్ని? అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేయటం అంటే నేను కూడా పూర్తిగా కంట్రోల్ చేసినాను చెప్పలేను. హ్మ్. కాకపోతే ఈ ప్రాణాయామం వల్ల హ్మ్. మీ యొక్క ప్రాణాయామం రేటు సమస్థితిలో ఉన్నప్పుడు హ్మ్. ఇవన్నీ ఉండవు. హుహు. మనకు కోపం వచ్చినప్పుడు మన రేటింగ్ పెరుగుతది. హ్మ్. అంటే ఈ ఒక వ్యక్తి ధ్యానం ఒకటే కాదు మనిషి ప్రాణాయామం అనేది కూడా చాలా ముఖ్యం అండి. పతంజలి యోగ సూత్రాల్లో హ్మ్. 8 అంగాల అష్టాంగ యోగం చెప్పారు వాడు. హ్మ్. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పని. ఈ యమ నియమాలు అనేటివి ఏంటంటే మనిషి యొక్క హ్మ్. అవి పిల్లర్స్. హ్మ్. అంటే తను పరిశుద్ధంగా ఉండటం, హ్మ్. పరిశుభ్రంగా ఉండటం, హ్మ్. చెడు ఆలోచన చేయలేకపోవటం, అహింస, అవును. సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, హ్మ్.
ఈ 2 పిల్లర్స్ మెయిన్, యమని ఆ 2 యమనియమాలు, ఉమ్. ఆ 2 లేకపోతే వ్యక్తిత్వానికి మిగతా సంబంధించినటువంటి ముందు అది దాన్ని బిల్డప్ చేసుకోవాలంటే ఆ 2 కంపల్సరీ, స్వచ్ఛత పవిత్రత అనేది. ఆ తర్వాత ప్రాణాయామం, సారీ యోగా, ఆసనాలు. ఆసనాలు దేనికి అని చెప్పారంటే మనం ఒక స్థితిలో నిశ్చలంగా కూర్చోవడానికి అని చెప్పని శరీరాన్ని బలంగా తయారు చేసుకోవటం. ఆసనం తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం ఏంటంటే నాడీ శుద్ధి చేసుకోవటం. ఆసన ప్రాణాయామం. ప్రత్యాహారం ఏంటంటే మీరు ఒకటి కావాలనుకున్నప్పుడు దానినే నిలబెట్టుకోవడం, ఒక స్థితిని మీలో. లేదు ఆ స్థితి చెడు స్థితి వచ్చింది, లేదు మళ్ళీ మంచి స్థితి. ఉదాహరణకు దాన్ని ఎట్లా చెప్పవచ్చు అంటే, ఒక సినిమా తెర మీద స్లైడ్స్ వేస్తాం మనం. కొంతమంది మరి ఆర్డర్ ఇస్తారు, ఏది మళ్ళీ మా స్లైడ్ వేయని చెప్పాను. ఈ స్లైడ్ తీసేస్తాడు, చాలా ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ వేసేసి మళ్ళీ దాని తర్వాత జీవిమాల్ అంటే జీవిమాల్ స్లైడ్ వేసేస్తాడు. అట్లా ప్రత్యాహారం నీలో. తర్వాత ధారణ, ఏదైతే మీరు ఒకటే అనుకుంటారో దాన్ని ధారణ చేయటం, అంటే దాని మీదనే స్థిరంగా నిల్చుండటం. అట్లా ధారణ చేసిన తర్వాత ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటిది మీ యొక్క సంయమనం బట్టి ఉంటే దాని మీద, ఆ ధారణ చేసిన దాని మీద సంయమనం పాటించినట్టయితే ఇది సమాధి స్థితి దాకా తీసుకోబోతుంది. ఈ పతంజలి సూత్రాలు అవి చెప్తాడు. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే సమాధితోటే పూర్తి కాదు నాయన. సమాధి అంటే ఎలాంటి స్థితి అంటే అది రాత్రిపూట క్లోజింగ్ బ్యాలెన్స్, మళ్ళీ మీరు సమాధి నుంచి మేలుకున్న తర్వాత అది మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ లాగా ఏదైతే గతంలో ఉన్నదో మళ్ళీ ఉదయానికి అదే ప్రారంభమవుతుంది. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాడు. ఒక గురువు గారు శిష్యుడిని వాటర్ తీసుకురమ్మని చెప్పి ఈ లోపల ఆయన సమాధిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయన సమాధిలో నుంచి లేచిన తర్వాత దాహం అని శిష్యుడి పేరు పెట్టి నీళ్లు తీసుకురమ్మని చెప్పారంటే అక్కడ ఉన్నోళ్ళు శిష్యుడు చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి అని చెప్పారంట. అంటే సమాధి స్థితి ఎలాంటిది అంటే మిమ్మల్ని సుషుప్తిగా ఉంచటం, కాకపోతే ఇలాంటి నిద్రా స్థితి కాకుండా మెలకు ఉన్నటువంటి స్థితి, కానీ అది పూర్తి కాదు. మీకు సమాధి స్థితి వల్ల కలిగేది ఏంటంటే వివేక ఖ్యాతి, ఆత్మ అనాత్మ వివేక ఖ్యాతి అంటారు. మీకు ఏది మంచిది ఏది చెడ్డదని దాన్ని ఆచరిస్తూ పోతుంటే మళ్ళీ ఆత్మస్థితి అలవడుతుంది. అంటే మీరు ఈ స్థితికి చేరుకోవడానికి మీరు ఎంతో ప్రయాస, అంటే ఎన్నో రకాలుగా ఎంతో మంది దగ్గర తిరిగి వాళ్ళతో పాటు వాళ్ళకి సేవ చేసుకుని అక్కడ గురువుల దగ్గర ఉంటూ ఆ విషయాలు తెలుసుకున్నారు మీరు. నేను ప్రత్యేకంగా సేవలు అంటూ ఏం చేయలేదు, కానీ వారిని దర్శించడమే జరిగిందండి. కొంతమంది అయితే వారికి వారే అని చెప్పి అంటుకొని పోయి వారికి సేవలు చేయటం అనేది జరుగుతుంది. అయితే నేను పరిపూర్ణమైన స్థితిని సాధించానని నేను చెప్పలేను అసలు. అట్లా చెప్తే ఏమవుతుందంటే అది మళ్ళీ అహంకారం అవుతుంది. కాబట్టి ఇంకొకటి దీంట్లో నువ్వు ఆత్మీయ అయ్యుండి నువ్వు మళ్ళీ నేను అట్లా అనుకోవడమే వాస్తవంగా. అసలు అనుకోవడం పని చేస్తే ఏమి లేదనేది సౌరిస్పాత దగ్గర నాకు అర్థమైపోయింది. అంతా కూడా అనుకోవడమే నాయన, అనుకోవడం వల్లనే వచ్చిన సమస్య అంతా అని.